ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు. మనలో చాలా మంది విశ్వాసులం కూడాను దైవ సేవకులను తప్పుగా అంచనా వేస్తూ ఉంటాం. దైవ సేవకులు దేవుని ప్రతినిధులు, రాయబారులు, వార్తావారులు, కాపరులు. ఇన్ని గుణలక్షణాలు దైవ సేవకులకు దేవుడిచ్చాడు. వారు అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఏర్పరచబడినటువంటి వారు. వారి విషయమై వారిని ప్రజలు ఏమి చేయుదురో ప్రభు చూసుకుంటాడు. అంతే. రాజు ప్రతినిధులను అంగీకరించిన వారు, రాజును అంగీకరించిన వారు అని 2 సమూయేలు 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఈ మాట మరొకసారి చెప్తున్నాను. రాజు ప్రతినిధులను అంగీకరించినటువంటి వారు రాజును అంగీకరించినట్టు, ప్రభు యొక్క సేవకులను అంగీకరించిన వారు ప్రభువును అంగీకరించినట్టు. రాజైన దావీదు పంపిన సేవకులను అవమానపరిచిన అమ్మోను రాజైన హామాను యొక్క దుస్థితి బహు ఘోరంగా మనకు ఆ భాగంలో వ్రాయబడి ఉంది. అమ్మోనీలకు సహాయం చేసిన సిరియనుల పరిస్థితి కూడాను అది కదా. దీవెన దానికదే వచ్చినది కాదు. రాయబారిని ఒక ప్రవక్తగా భావించి అంగీకరించిన యెడల ఒక బహుమతిని మనం పొందుకుంటాం. ఇక్కడ నేను మీకు ఒక మాటను గుర్తు చేస్తున్నాను. సేవకుడు దేవుని ప్రతినిధి కదండి. ఆ సంఘములో ఉండే ఆత్మలన్నింటినీ పరలోకానికి నడిపించే బాధ్యత దేవుడు సేవకులకు అప్పగించాడు. విశ్వాసులు సేవకుడి యొక్క పద్ధతులను అనుసరిస్తూ సేవకునికి లోబడి ఉండాలి. సేవకుడి మీద తిరుగుబాటు చేయకూడదు. అసలు నువ్వెవరు సేవకుడి మీద తిరుగుబాటు చేసేదానికి? నువ్వు సంఘ పెద్ద కావచ్చు. సంఘ పెద్దలను సంఘం ఏర్పరచుకుంటుంది. సంఘ సేవకుణ్ణి దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు ఏర్పరచుకున్న దేవుని ప్రతినిధిని నువ్వు తక్కువగా ఎలా అంచనా వేస్తావు? తప్పు కదా. రాయబారుని నీతిమంతునిగా అంగీకరించిన యెడల మరి ఒక బహుమతిని పొందుకుంటావు. ఒక మంచి ఉద్దేశంతో గిన్నెడు చన్నీళ్ళిచ్చి పొందవలసిన బహుమతిని పొందుకుంటాం. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. యథార్థముగా ఆయనను వెంబడించుచు ఆయన చిత్తమునకు విధేయులమై ఉన్నప్పుడే ఆయన రాయబారులము, శిష్యులమై ఉంటాం. నేడు యథార్థముగా నుండు శిష్యులు క్రీస్తునొద్ద నేర్చుకొనొచ్చు ఆయన కొరకు జీవించువారు. ఆయన కొరకు అవమానము నుండి మరణించిన వారు ఎంతో అవసరమై ఉన్నారు. అంతటి గొప్ప సేవకుల సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్న సంఘములో నేడు మనముండుట మనకు ఆశీర్వాదకరం. నా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటాను. మీకు ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. మొదటి రాసుల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మీరు చదవండి. అక్కడ రాజైన యెరోబాము బలిపీఠం మీదకి ఎక్కుతాడు. రాజు బలిపీఠం మీదకి ఎక్కకూడదు కదండి, కానీ ఎక్కాడు. అక్కడ ఒక ప్రవక్త ఉండి బలిపీఠం బద్దలైపోతుంది అని చెప్పాడు. చెప్పగానే బలిపీఠము మీద ఉన్నటువంటి రాజైన యెరోబాము 4వ వచనంలో ఏమంటాడంటే, వానిని పట్టుకొనుడి అని చెయ్యి చాచాడు. 13:4 వానిని అంటే ఎవరిని? ప్రవక్తను. చూశారా? ప్రవక్తను పట్టుకొనమని చాచిన చెయ్యి అలా ఎండిపోయిందండి. ఈ మాట వింటుంటే భయమవుతుందేం కదా. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని సేవకుని తక్కువగా మాట్లాడినావా? తప్పుగా మాట్లాడినావా? తప్పుగా అంచనా వేశావా? నీకు లోబడి ఉండాలని నీ అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేశావా? ఇదిగో
యరొబాము పరిస్థితి చెయ్యి అలా ఎండిపోయింది, శక్తి లేకుండా ఎండిపోయింది. మరలా ప్రవక్త ప్రార్థిస్తేనే మరలా రక్త ప్రవాహన జరిగింది, ఎముకలకు బలం వచ్చింది, నరములకు శక్తి వచ్చి చెయ్యి ఫంక్షన్ అవటం జరిగింది. క్షణాలలో జరిగిపోయిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. ఎప్పుడైనా నీ విశ్వాస జీవితంలో సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కానీ, సేవకుని తక్కువగా అంచనా వేసిన సందర్భాలు కానీ ఉన్నాయేమో, జాగ్రత్త కదండి. హెబ్రీ 13:7 అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేస్తున్న యెడల అది మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారికి లోబడి ఉండుడి. ఇది మనం చేయాలి, ఇది మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను కదా. అలానే ఉండగలిగితే, అలా జీవించగలిగితే సేవకుడు నీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన నీకు అవసరం. అదే నిన్ను పరలోకానికి నడిపించేది. ఆయనకు లోబడి ఉండి దేవుని దీవెనలు పొందుకోవాలని కొద్ది మాటలు ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ప్రభు కృప నిన్ను నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.